సంసారము భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 90 నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు అన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నాము. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఏ ఉద్యోగి కానీ, రేషన్ డీలర్ కానీ, బూత్ స్థాయి అధికారి కానీ ఏదైనా ఒక పార్టీకి సపోర్ట్ చేయటం కానీ, పార్టీ కండువలు టోపీలు ధరించి ప్రచారం చేయడం కానీ చట్ట వ్యతిరేక చర్యగా భావిస్తాము. ఇందు నిమిత్తము మన ఆలేరు పట్టణంలో ఒక రేషన్ డీలరు, మంతపురి అండ్ శర్వనాపురం ముగ్గురు రేషన్ డీలర్లు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ కండువాలు టోపీలు ధరించి ప్రచారం చేస్తున్నట్టు ప్రచార మాధ్యమాల ద్వారా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫొటోస్ వచ్చినాయి. దాని నిమిత్తము జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారము స్థానికంగా విచారణ నిర్వహించడం జరిగినది. విచారణలో ఇట్టి నిజమని తేలినందున చట్టరీత్యా చర్యల గురించి కాంపిటెంట్ అథారిటీ అయిన రేషన్ డీలర్ కాంపిటెంట్ అథారిటీ అయిన ఆర్డీఓ గారికి ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆర్డీఓ గారు సదరు ముగ్గురు డీలర్లను సస్పెండ్ చేస్తూ రాత్రి ఉత్తర్వులు జారీ చేసినారు. అట్టి ఉత్తర్వులను ఈరోజు ఉదయం సంబంధిత రేషన్ డీలర్లకు సర్వ్ చేసి రేషన్ కార్డు దారులు ఇబ్బంది పడకుండా టెంపరీగా పక్క షాప్ డీలర్స్కు ఇన్ఛార్జిగా ఏర్పాటు చేయడం జరిగినది. ఎన్నికల అనంతరము సస్పెండ్ అయిన డీలర్లు ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకుంటే అది ఆర్డీఓ గారి కోర్టులో కేసు నడుస్తుంది. తదుపరి విచారణ ప్రకారం తగు చర్యలు తీసుకుంటారు. వీరి ముగ్గురే కాకుండా ఇంకా ఎవరైనా సరే రేషన్ డీలర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, బూత్ స్థాయి అధికారులు కానీ ఏదైనా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు సాక్ష్యాధారాలు ఉంటే వారిపైన కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.